ఓం నమ శివాయ నమ. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం మే నెల కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము, పూజ బలము, యోగ బలం. ధనిష్ట నక్షత్రము 3-4 పాదములనగా, శతాభిష నక్షత్రము 1-2-3-4 పాదములనగా, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదములనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఆరోగ్యము, విదేశ ప్రయాణాలు, వైవాహిక జీవితం ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఆదాయంలో 8, ఖర్చులో 14. అంటే ఎంత సంపాదిస్తామో అంతకన్నా 2 అంతలు ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. మరి రాజపూజిత 7, అవమానాలు 5. 7 మంది మనల్ని గౌరవిస్తే 5 మంది మన గురించి చెడుగా ఊహిస్తుంటారు. కాబట్టి మరి మీకు వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో ఎన్నో రోజుల నుంచి అభిమానంగా ఉండవలసిన వాళ్ళు, ప్రేమతో ఉండవలసిన వాళ్ళు, వాళ్ళ మధ్య వాళ్ళ మాటలని, దోస్తులు విని మాటలని, తల్లిదండ్రుల మాటని, అక్కచెల్లెల మాటలు విని ఇడిపోతుంటారు. అలాగే ఇడిపోయిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి రోజు, మంచి టైము, మంచి విధానం అనేది రాబోతుంది. అది ఏ విధంగా రాబోతుంది అనేది చెప్పలేము. మరి ఇలాగ వైవాహిక జీవితంలో ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తల మధ్యలో నేను గొప్ప అని పోరాటం చేసే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి కలుసుకునే ప్రాప్తి రాబోతుంది. మరి ఇలా జీవిత యోగంలో చూసుకుంటే ఈ నెలలో కొన్ని పెళ్ళిళ్ళు కానీ, కళ్యాణాలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సినవి కూడా ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు వీళ్ళకి నెరవేరక, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా, రాజకీయ నాయకుల్లో కొంచెం ఇబ్బందులు పాటుపడి, తర్వాత పోలీస్ స్టేషన్లో కొన్ని ఇబ్బందులు పడి, దోస్తుల వల్ల కొన్ని ఇబ్బందులు పడి, మానసికమైన ఇబ్బందులతో సతమతం అయిపోతుంటారు. అలాంటి సతమతం అయ్యే వాళ్ళకి ఈ నెలలో 21వ తారీఖు నుంచి రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయ నాయకులో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, సీరియల్ రంగంలో కానీ వీళ్ళకి మంచి అద్భుతమైన ఒక విజయాన్ని సాధించాల్సిన యోగం రాబోతుంది. అది వీళ్ళు ఊహించని అదృష్టము, ఊహించని అదృష్ట యోగము రాబోతుంది. ఆ భగవంతుడు దయ వలన మీకు మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్రాలు మీకు లాస్ట్కి వచ్చేసినాయి. అంటే శని దశ మీకు లాస్ట్లో వచ్చేసింది. మరి ఈ లాస్ట్లో వచ్చినప్పుడే మీకు గురుదశ పెరగాలి. దాంతోపాటు రావు కేతువు మీకు అనుగ్రహం అనేది కలగాలి. ఆ రావు కేతు అనుగ్రహం అనేది ఇప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది. 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఆ 21వ తారీఖు నుంచి రావు కేతువులకి కొన్ని పూజలు చేయించాలి. మీరు కొన్ని పూజా కార్యక్రమాలు మీరు చేసినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా బాగుండి, మనశ్శాంతిగా ఉండి, చేసే కార్యక్రమం ముందుకొచ్చి లక్ష్మి నిలబడిపోయి, ఆరోగ్యాలు బాగుండి, మరి మీరు ప్రేమించిన స్త్రీలు కానీ, ప్రేమించిన పురుషులు కానీ వాళ్ళు దగ్గరికి రాకోకుండా దూరం అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా మీకు దగ్గర అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు దగ్గరలోనే కనబడుతుంది. అతి వేగంగా మీకు ఆ టయాలు అనేది కొన్ని రాబోతున్నాయి. కాబట్టి చెడు స్నేహాలు, చెడు సావాసం అనేది మీకు ఉండకూడదు. చెడు సావాసం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మీకు నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ మీరు వాడకూడదు. నల్లటి వాహనముల వల్ల కొన్ని లేనిపోయిన సికాకులు, ప్రజలలో ఒక చెడ్డ పేరు, చెడ్డ కీర్తి ఒకటి రాబోతుంది. కాబట్టి రాజకీయ నాయకులలో కూడా పార్టీ మార్పు కూడా ఒకటి వస్తుంది మీకు. దాని నుంచి ఇప్పుడు మీరు ఉండే దాని నుంచి మళ్ళీ ఇంక వేరే విధంగా కూడా కొంచెం పోవాల్సి వస్తుంది. మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా కొంతమంది రైతులకి కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి కష్టపడుకుంటూ పోరాడుకుంటూ వస్తుంటారు. ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా పోరాడినా వాళ్ళకి చెడము తీరిక ఉండదు, దమిడి ఆదాయం ఉండదు. కాబట్టి
ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక సమస్యతో సతమతం అయిపోతున్నారు. మీకు సతమతం కాకోకుండా మంచి మంచి టయాలు మీకు రావాలి, దరిద్ర టయాలు మీకు పోవాలి, మనసు శాంతిగా ఉండాలి అంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలను శాంతం చేయాలి. మరి దీంతో పాటు మీరు చేయాల్సింది కాలభైరవ పూజ. శ్రీ కాలభైరవుని పూజ ప్రారంభం చేసినట్టుగైతే అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మైండ్, మనసు, ఆలోచన, తెలివితేటలు, మెమోరీ శక్తి కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏది చేసినా ఎక్కడికి పోయినా తొందరపాటు అనేది వద్దు, పెద్దలను గౌరవించండి. కాబట్టి ముఖ్యంగా గోమాతను మీరు పూజించాలి. ఆ గోమాతకు మీరు పూజించి ఆ గోమాత ఆశీర్వాదం మీరు తీసుకునేట్టుగైతే ఆ గోమాతలో ఉండాల్సిన అదృష్ట గడియలు మీకు ఎదురవుతాయి. ఆ గోమాత దయ వలన మీకు ఆ గోమాతలో ఉండాల్సిన ఎన్ని దేవతలు ఉన్నాయో అన్ని దేవతల ఆశీర్వాదం మీకు తీసుకోవాలి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి ఏదేదో పూజలు చేయించుకొని ఎవరో మాటో విని ఏదో చేయించుకొని ఎంతో నష్టపోయి ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ జాతకంలో ఏముంది, మీరు చేసే ఉద్యోగంలో ఏముంది, మీరు చేసే వ్యాపారంలో ఏముంది, మరి మీ పిల్లలకి ఎలా ఉంది, మరి మీరు ఏది చేస్తే మీకు ఏది కలిసి వస్తుంది అనేది మేము జాతక చక్రం చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్య ఉన్నా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.